దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24వ వచనం నుంచి 27వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. నేను అన్యజనులలో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించెదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మను కుమ్మరిస్తాను అని సెలవిచ్చారు. అలాగే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథములో యెహెజ్కేలు కూడా నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను అంటున్నారు. అలాగే యెషయా ప్రవక్త కూడా సెలవిస్తున్నాడు. యెషయా ప్రవక్త కూడా, అంటే ఇవన్నీ కూడా ప్రవచనాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఏమై ఉన్నవి? ప్రవచనాలు అయి ఉన్నవి. కనుక యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో 13వ వచనము, 44వ అధ్యాయంలో 3వ వచనము రాయబడద్ది. యెషయా ప్రవక్త కూడా ఈ సంతతి, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానాలన్నీ ఇప్పుడు నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ వాగ్దానాలన్నీ కూడా ఇప్పుడు నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు వారు కూడా నేను వెళ్ళకపోతే
మీ యొద్దకు ఆదరణకర్త. ఎక్కడ వ్రాయబడి ఉంటుంది? యోహాను సువార్త 14వ అధ్యాయములో 16వ వచనములో, అలాగే 16వ అధ్యాయములో 7వ వచనములో వ్రాయబడద్ది. ఏమని సెలవిస్తున్నారు యేసు ప్రభు వారు కూడా? నేను వెళ్ళకపోతే మీ వద్దకు ఆదరణకర్త రాడని, నేను వెళ్ళుట మీకు ప్రయోజనము అని, ప్రయోజనకరమని అక్కడ చెప్తున్నారు. ఆదరణకర్త ఆయన వెళ్ళకపోతే మన యొద్దకు రారు. కాబట్టి ఆయన వెళ్ళుట ద్వారా మనకేమై ఉన్నది? ప్రయోజనమై ఉన్నది, మనకు ప్రయోజనకరమై ఉన్నది అని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఇలాగున అనేక మంది ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేర్పే ఈ పెంతెకోస్తు పండుగ. ఈ నెరవేర్పు ఏమై ఉన్నది? పెంతెకోస్తు పండుగ అయి ఉన్నది. ఈ పరిశుద్ధాత్మను ఎందుకు బైబిల్లో మనం చూస్తే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మను ఎందుకు పొందాలి అనేది మనం చూద్దాం. పరిశుద్ధాత్మను ఎందుకని ప్రతి ఒక్క ప్రవక్త కూడా వాక్యములో ప్రవచనాలు నెరవేర్పులు జరిగినట్లుగా మనం చూసాం. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను అని ప్రవచనాలలో ప్రవక్తలు తెలియచేశారు. ఈ ప్రవచనాలన్నీ నెరవేర్పులుగా యేసుప్రభు వారు చెప్పారన్నమాట. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ప్రభువిచ్చేటువంటి పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోవాలి, ఎందుకు పొందాలి అంటే కొన్ని విషయాలు మనం చూస్తే, పరిశుద్ధాత్మ మన పాపములను ఏం చేస్తుంది అంటే ఒప్పింపజేస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? మన పాపములను ఒప్పింపజేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తే, 16వ అధ్యాయము 8వ వచనము, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. దేవుడు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మను మనం ఎందుకు పొందుకోవాలి అంటే, పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది అంట చెప్పాలి? మన పాపములను ఒప్పింపజేస్తుందంట. హల్లెలూయా. అలాగే దావీదు భక్తుడు ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకుంటే, నాతాను ప్రవక్త వెళ్ళి దావీదు భక్తుడితో మాట్లాడినప్పుడు దావీదు కూడా తన పాపమును దేవుని యొద్ద ఒప్పుకున్నాడు. నేను పాపము చేశానయ్యా, నన్ను కరుణించు ప్రభువా, మీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు. 51వ కీర్తనలో 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం మనం చూస్తే మనకు అక్కడ తెలియచేయబడద్ది. అక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే తన పాపమును ఒప్పుకుంటున్నాడు. పాపములను ఒప్పింపజేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మను నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో నీలో ఉన్న ప్రతి పాపమును పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? ఒప్పింపజేస్తుంది. అలాగే మనం చూస్తే దావీదు కూడా తన పాపములను ఒప్పుకున్నట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా మనం చూస్తే పరిశుద్ధాత్మ నూతన స్వభావము కలుగు చేస్తుంది. పరిశుద్ధాత్మ ఏం కలుగు చేస్తుంది? నూతన స్వభావము కలుగు చేస్తుంది. కాబట్టి మనం ఏం పొందుకోవాలి? ఏం పొందుకోవాలండి? చెప్పరేంటి అందరూ? ఎవరికి వద్దా? పరిశుద్ధాత్మ కావాలి లేదా? ఏం నీరసంగా దిగాలుగా ఉన్నారు? చెప్పాలి. ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎందరికో లేని ఈ భాగ్యం నాకు ఇచ్చావు ప్రభువా, ఎంతోమందికి లేని ఆయుష్నిచ్చావు, ఆరోగ్యమునిచ్చావు, ఈ సమయాన్ని ఇచ్చావయ్యా అని చెప్పి దేవునికి స్తుతిస్తూ దేవుని సన్నిధిలో మనం ఎలా గడపాలి? ఏదో పోగొట్టుకున్నట్టుగా గడపకూడదు. ఇంట్లో అలాగే ఉండి దేవుని సన్నిధిలో అలాగే ఉంటే ఎట్లా? ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలి? సంతోషముతో ఆనందముతో మనము ఉండాలి. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. చూసారా, ఆ రౌండ్లో యవనస్తులు ఒక్కళ్ళు ఎత్తల, మీరు గమనించారు లేదు? వాక్యం అప్లోడ్ చేసి నాకు చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా.
సిగ్గుపడకూడదు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. చూడండి, తీతుకు రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనకి ఇప్పుడు ఏం కలుగు చేస్తుంది చెప్పాలి? ఏం కలుగు చేస్తుంది? నూతన స్వభావము కలుగు చేస్తుంది. పరిశుద్ధాత్మను పొందుకున్నట్టును బట్టి ఆ నూతన స్వభావము మనం పొందుకుంటాము అని దేవుని వాక్యము పౌలు భక్తుడు వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయములో 10వ వచనములో మనం చూస్తే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. ఎవరు కలుగు చేస్తారంట? నూతనమైనటువంటి మనసు, నూతనమైన స్వభావము ఎవరు కలుగు చేస్తారు? దేవుడే కలుగు చేస్తారు. అది ఎప్పుడు అంటే, పరిశుద్ధాత్మను నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుంది? నూతన స్వభావము కలుగు చేస్తూ ఉంటుంది. ఇక్కడ భక్తుడు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టి. ఎప్పటికప్పుడే మనం ఏం చేయాలి? నూతనముగా దేవుని సన్నిధిలో స్థిరమైన మనస్సును, నూతన స్వభావమును ఇమ్మని మనం ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వివాహం అయ్యి ఒక 5 సంవత్సరాలు గడిచిపోయింది కదా అని చెప్పి వారిద్దరూ పాతబడిపోయినట్లుగా, గొడవలు పడుకున్నట్లుగా ఉండకూడదనమాట. ఎలా ఉండాలి? భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి చెప్పాలి? అలా ఉంటేనే ఏమవుతుంది? కుటుంబంలో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఎన్ని సమస్యలన్నా వస్తాయి, ప్రతి కుటుంబంలో ఉంటాయి. ఆర్థిక పరిస్థితులైనా ఇంకా ఏ పరిస్థితులైనా ఉంటే వాటన్నిటిని ఎదిరించడానికి కావాల్సింది ఏంటంటే వారిద్దరిలో ఏక మనస్సు. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గర ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను పొందుకుని నూతన స్వభావము నాకు దయచే ప్రభువా. దేవుని దగ్గర మనం ఎప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి, దావీదు వలె. హల్లెలూయా. 3వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధాత్మ మనకి బోధిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? బోధిస్తూ ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనములో మనం చూస్తే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంట? మనకి చెప్పాలి. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? సమస్తమును మీకు బోధిస్తుందంట. ఈ లోకములో ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, దేవునిలో ఎలా ఎదగాలి, మన కుటుంబంలో మనం ఎలా ఉండాలి, మన బిడ్డలను ఎలా పెంచుకోవాలి, సమస్తము ఈ లోకములోనైనా కుటుంబ పరముగానైనా అలాగే ఆత్మీయ పరముగా ఏ విషయములోనైనా ఎవరు బోధిస్తారంట? పరిశుద్ధాత్మ బోధిస్తుందంట. నా కుమారుడా జాగ్రత్త, పలానా విషయంలో నువ్వు ఇలా ఉండాలి. ప్రతిదీ కూడా మనకు తెలియనటువంటి ప్రతిదీ కూడా ఈ లోకములో పరిశుద్ధాత్మ మనకు బోధించి మనకు సహాయము చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎవరైతే ఆ బోధకు లోబడతారో, ఎవరైతే తండ్రి చెప్పిన మాటను బట్టి జాగ్రత్తగా నడుచుకుంటారో వారికి ఏ అపాయము రానియ్యడు దేవుడు. హల్లెలూయా. ఒకవేళ వచ్చినా దేవుడు ఏం చేస్తాడండి? వాటి నుంచి తప్పిస్తాడంట. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యములో సెలవిస్తుంది కదా, నీవు సింహములను భుజంగములను అణగద్రొక్కెదవని ఉంది. ఒకవేళ నీకు అపాయం ఏదైనా వచ్చినా కానీ తన దూతలను పంపించి ఏ అపాయం రాకుండా దేవుడు ఏం చేస్తాడంట? నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకుంటారు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అందుకనే ఆయన వెళుతూ మనకేమిచ్చారు?
ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మను మనకిచ్చి ఉన్నారు. ఎవరైతే దీనిని పొందుకుంటారో వారిని దేవుడు చక్కగా నడిపిస్తారంట. ఎవరైతే పొందుకుంటారో వారికి ప్రతి విషయంలో దేవుడు బోధిస్తాడంట. బోధిస్తూ ఉంటాడు, జ్ఞానము నేర్పిస్తూ ఉంటాడు, నడక నేర్పిస్తూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఉదాహరణకు మనం చూస్తే శిష్యులు అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయములో 8వ వచనములో మనం చూస్తే ఇక్కడ శిష్యుల గూర్చి, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందెంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని వారితో, ఎవరితో చెప్తున్నారు? శిష్యులతో చెప్తున్నారు. శిష్యులకి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకుంటారో ఏమంటున్నారు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆ శక్తి ఎప్పుడైతే పొందుకుంటారో ఒక చోటని ఒక ప్రాంతం అని లేదు. ఇంకా వారు ఏం చేస్తారంట? యెరూషలేములోను యూదయ సమరయ ఆ దేశముల ఎందంతట, అంటే భూదిగంతముల వరకు కూడా వారు ఏమై ఉంటారంట? దేవునికి సాక్షులై ఉంటారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, మరణాపాయము వచ్చినా వారేమై ఉంటారు? దేవునికి సాక్షులు. ఎందుకుంటారు అంటే పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు కాబట్టి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను పొందుకుంటామో అప్పుడు తప్పకుండా దేవుని సాక్షులుగా ఉంటాం. దేవుని గూర్చిన సత్య సువార్తను మనం ప్రకటిస్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎవరితో ఉన్నా కానీ దేవుని గూర్చి వారికి మనము తెలియజేస్తూ ఉంటాం, పంచుకుంటూ ఉంటాం. హల్లెలూయా. ఆ జ్ఞానము, ఆ శక్తి ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనములో, ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చ నుండి కలుగలేదు. ఏం కలుగలేదంట? ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు. అంటే నీ ఇచ్చను బట్టి, నా ఇచ్చను బట్టి బైబిల్ వ్రాయబడలేదు. ప్రవచనాలు నెరవేర్పులు జరగలేదు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది కదా, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. బైబిల్ గ్రంథములో ఈ శక్తివంతమైనటువంటి ఈ వాక్యములు దేని చేత పలికారంట? చెప్పాలి. మనుషుని యొక్క ఇచ్చను బట్టి ఏమాత్రము ఈ బైబిల్ గ్రంథము నిర్మింపబడలేదు, వ్రాయబడలేదు. దేనిని బట్టి అంటే మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై, అంటే పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకొనుటను బట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని మూలముగా పలికినటువంటి మాటలై ఉన్నవి. కాబట్టి ఇవి కొట్టివేయటానికి వీల్లేదు, వీటిని త్రోసివేయటానికి వీల్లేదు, అనాలోచనగా అజాగ్రత్తగా వినటానికి వీల్లేదు. చాలా శ్రద్ధగా వినాలి. భయభక్తులతో దేవుని మాటలు మనము వినాలి. ఏ పిల్లలైతే తల్లిదండ్రులకు లోబడి భయభక్తులు కలిగి వారి మాటలు వింటారో వారు ప్రయోజకులు అవుతారు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల యొక్క మేలు కోరి మాట్లాడతారు. వారి భవిష్యత్తును గురించి తల్లిదండ్రులు ఆలోచిస్తారు. వారు ఎలా ఉంటే ప్రయోజకులు అవుతారనేది తల్లిదండ్రులు ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారి పిల్లలు కాబట్టి వారికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వారికి ఒక మంచి పునాది వేయాలి, నా పిల్లలు సమాజంలో బాగుండాలి, వారి ఆలోచన అదై ఉంటుంది. కనుక పిల్లల గురించి వారు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. కనుక మన తండ్రి మన నిమిత్తము ఆలోచించి ఎంతో విలువైన శ్రేష్టమైన మాటలు పలికి ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వలన వారితో పలికించినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు. ఈ మాటలు ఎవరైతే వింటారో వారు ప్రయోజకులు అవుతారు. ఈ మాటలు ఎవరైతే వింటారో వారు దేవునికి లోబడతారు. ఎవరైతే వింటారో ఈ మాటలు వారు దేవునిలో బలపడతారు. హల్లెలూయా. బలవంతులుగా దేవుని యొక్క సత్య సువార్తను వారు
ప్రకటిస్తూ ఉంటారు. దేనికి భయపడరు, ఆయన సాక్షులుగా ఉంటారు, ఎక్కడ కూడా సిగ్గుపడరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎంతో విలువైనదని చెప్పి మనము గ్రహించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 4వదిగా మనం చూస్తే పరిశుద్ధాత్మ మనకు నిరీక్షణ కలుగు చేస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ మనకేం కలుగు చేస్తుంది? నిరీక్షణ కలుగు చేస్తుంది. అంటే ఈ లోకములో ఒకవేళ నీవు నిరీక్షణ లేకుండా జీవించినట్లయితే ఈ పరిశుద్ధాత్మ ఇప్పుడు ఏం చేస్తుందండి? మనకు నిరీక్షణను కలుగు చేస్తుంది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచన భాగంలో మనం చూస్తే, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ఆమేన్ అనరేంటండి? ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు సెలవిస్తున్నారు కదా, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు. అంటే నిరీక్షణలో కూడా ఏముండాలంట? నిరీక్షణలు ఏముండాలంట? ఎంతసేపు ఈ లోకములో విస్తారంగా ఆశీర్వాదాలు రావాలనే కోరుకోవటం కాదు. ఇక నుంచి ప్రార్థనలో ఏ అంశం పెట్టుకోవాలి మీరు? నిరీక్షణలో కూడా నేను విస్తారముగా ఉండాలయ్యా అని ప్రార్థన చేయాలి. అవునా? నిరీక్షణలో విస్తారంగా లేకపోవటానికి కారణాలు చాలా ఉంటాయి. ఏంటవి? చిన్న జ్వరం వచ్చినా కానీ నిరీక్షణ కోల్పోతూ ఉంటారు. అవునా? చెప్పాలి. పిల్లలకి జ్వరం వచ్చినా, ఉలుకులకు పడినా, ఇంకా చాలా ఉంటాయి. ఇంట్లో ఏదైనా సమస్యలు వచ్చినా ఒకరి తర్వాత ఒకరికి వస్తుంది. ఏంటి? బాధలు, బలహీనతలు, సమస్యలు, లేదంటే చిన్న చిన్న అపాయాలు. కాబట్టి ఏదో ఉంది అని చెప్పి దేవుని బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా నిరీక్షణ కోల్పోతూ ఉంటారు. కోల్పోయి ఏం చేస్తారండి? దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ వాటిని ఆశ్రయిస్తూ ఉంటారు. అలా జరగకుండా ఉండాలి, అలాంటి నిరీక్షణ లేనటువంటి ఉద్దేశములు మనకు రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? విస్తారముగా నిరీక్షణ కావాలని దేవుని దగ్గర ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. నువ్వు నిరీక్షణ కోల్పోవద్దు. నీ ఇంట్లో నీ పిల్లలకు వివాహం జరగట్లేదనో, ఉద్యోగాలు రావట్లేదనో, చదువులో ముందుకు వెళ్ళట్లేదనో, అప్పులు పోవట్లేదనో, బలహీనతలు పోవట్లేదనో కదా, లేదంటే నువ్వు అనుకున్నది జరగట్లేదనో నువ్వు నిరీక్షణ కోల్పోవద్దు. దేవుని మీద నిరీక్షణ ఉంచు, సమస్తము ఆయన సమకూర్చి నీకు జరిగిస్తాడు. ఆయన ఎప్పుడు జరిగిస్తారో మనకు తెలియదు, కానీ నీ మేలు నిమిత్తమే ఆలస్యం అవుతుందని నీవు మర్చిపోవద్దు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మన నిమిత్తము సమస్తాన్ని చేస్తున్నటువంటి దేవుడు కనుక మనకు నిరీక్షణ ఎలా ఉండాలంట? చెప్పాలి. నిరీక్షణ ఎలా ఉండాలి? విస్తారముగా ఉండాలి అని దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మనలను నింపాలి అని దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. పౌలు భక్తుడికి నిరీక్షణ ఉంది. పౌలు భక్తుడికి నిరీక్షణ ఉంది. ఏంటది? నేను తప్పకుండా జీవ కిరీటాన్ని పొందుకుంటాను. హల్లెలూయా. అలాగే నా దేవుడు నాకు సహాయము చేస్తారు. ఆయన చేస్తున్న సేవలో దేవుడు తోడుగా ఉంటారు. నా బలహీనతలలో ఆయన నాకు బలమును ఇస్తారు కదా. అందుకే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఆయనకున్న ముళ్ళును బట్టి, మనకున్న బలహీనతలను బట్టి కూడా మనం చేస్తాం. శోధనలను బట్టి, మన కుటుంబంలో ఉన్న గలుబులను బట్టి దేవుడు ఒకటే చెప్పాడు. ఆయన కొరకు బ్రతుకుచున్నటువంటి పౌలుతో దేవుడు ఏమని చెప్పాడు? నాకు ఈ ముళ్ళేంటయ్యా, ఇది తీసివేయి ప్రభు అని ప్రార్థన చేస్తుంటే, అయ్యా నా కుమారుడా, నా కృప నీకు చాలయ్యా అన్నాడు. ఏమన్నారు? అంటే ఆ ముళ్ళు నిన్నేమీ చేయదు. హల్లెలూయా. నీకు వచ్చినటువంటి సమస్య ఏం చేయదు. నువ్వు నిరీక్షణ కోల్పోవద్దు. నువ్వు నిరీక్షణ కోల్పోయావా నువ్వు సమస్యలలో చిక్కుపడతావు. కాబట్టి నిరీక్షణ కోల్పోకుండా దేవుని దగ్గర ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా సమస్తము నీకు సమకూర్చి జరిగిస్తారు. 5వదిగా మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుని ప్రేమను మనకు తెలియచేస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? దేవుని ప్రేమను మనకు తెలియజేస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
5వ వచన భాగములో మనం చూస్తే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎక్కడుంటుందంట? ఎక్కడెక్కడో ఉండదంట. దేవుని ప్రేమ ఎక్కడుంటుంది? చాలాసార్లు మనం అంటాం, దేవుడిలాగా వచ్చి కాపాడేవయ్యా, దేవుడిలాగా వచ్చి ఆదుకున్నావయ్యా కదా. దేవుని ప్రేమ ఎక్కడుంటుందంట? మన హృదయంలో ఉంటుందంట. నీ హృదయంలో దేవుని ప్రేమ ఉంటే తప్పకుండా దేవుడు నీకు అనేకమైన వారి ద్వారాగా అనేకమైన విషయాలలో దేవుడు సహాయము చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉంటుందండి దేవుని ప్రేమ మన హృదయంలో? ఎప్పుడు ఉంటుంది? ప్రార్థనకు వస్తే ఉంటుందా? ఆదివారం నేను చర్చి మాననండి అంటే ఉన్నట్టేనా? లేదు. దేవుని వాక్యం ఏమంటుంది అంటే, పరిశుద్ధాత్మ ద్వారాగా మాత్రమే దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడుతుందంట. కాబట్టి ఇప్పుడు నీలో ఏముంటే దేవుని ప్రేమ ఉన్నట్టు? పరిశుద్ధాత్మ నీలో ఉన్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే దేవుని ప్రేమను మనకు తెలియచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, 6వదిగా మనం చూస్తే పరిశుద్ధాత్మ మనలను ఆదరిస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ మనలను ఆదరిస్తూ ఉంటుంది. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనములో చూస్తే, కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. హల్లెలూయా. యూదయ, గలిలయ, సమరయ దేశములందంతట కూడా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అంటే కట్టబడుచు. సంఘం ఏమవుతుంది? కట్టబడుచు ఉందంట. సమాధానము కలిగి ఉండెను. హల్లెలూయా. అలాగే మనం చూస్తే, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలను ఏం చేస్తుంది? ఆదరిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? మనలను ఆదరిస్తూ ఉంటుంది. ఏ విషయాలలో అంటే మనము భయపడకుండా ఉండే విషయాలలో, అలాగే మనం సంఘము కట్టే విషయాలలో కదా. ప్రతి విషయంలో కూడా మనకు సమాధానము కలుగు చేసి ఈ పరిశుద్ధాత్మ మనలను ఆదరిస్తూ ఉంటుంది. కనుక నువ్వు ఏ విషయంలో దిగులు పడుతున్నావో, ఏ విషయంలో భయపడుతున్నావో, ఏ విషయంలో కృంగిపోతున్నావో, ఆ విషయంలో నీవు కృంగిపోకుండా, భయపడకుండా, దిగులు చెందకుండా, వేదన చెందకుండా నువ్వేం చేయాలంటే దేవుని దగ్గర ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకో. ఆ పరిశుద్ధాత్మ నిన్ను తప్పకుండా ఆదరిస్తూ ఉంటుంది. అది నీకు తెలియదు, ఎలా ఆదరిస్తుందని నువ్వు అనుకుంటావు, కానీ నిన్ను తప్పకుండా నీ గలిబిలిలో నుంచి విడిపించి నీకు సమాధానమును కలుగు చేసి నీకేమిస్తుంది అంటే ఆదరణ కలుగు చేస్తుంది, నీ భయము నుంచి విడిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటే దేవుని యొద్ద నీవు ఆదరణ పొందుకుంటావు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూసినట్లయితే దేవుని వాక్యములో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు గనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథులనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును. ఎందుకు పరిశుద్ధాత్మ మనలను ఆదరిస్తుంది అని మనం జ్ఞాపకం చేస్తే, మనం చూస్తే మన దేవుడు అంట ఆయన తండ్రిని వేడుకుంటాడు.
ఆయన తండ్రిని వేడుకుంటాడంట. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై వేరొక ఆదరణకర్తను అంటే సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించమని నేను. అంటే ఎందుకు? మీరు అనాథులుగా విడవబడటం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆదరణకర్తను మనకు పంపిస్తాడంట. హల్లెలూయా. లోకము ఆయనను చూడదు. మనము లోకస్తులుగా ఉండటానికి వీల్లేదు. ఎందుకని అంటే లోకము ఆయనను చూడదు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరమై ఉన్నాము? చెప్పాలి. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించురు. ఎవరమై ఉన్నాము అంటే దేవుని పిల్లలమై ఉన్నాం. లోకస్తుల వలె మనం ఉండటానికి, అవిశ్వాసముతో ఉండటానికి వీల్లేదు. కనుక దేవుడు అంటున్నాడు కదా, మిమ్ములను అనాథులనుగా విడువను, మీ యొద్దకు నేను వస్తాను అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుంది అంటే ఆదరిస్తూ ఉంటుంది. హల్లెలూయా. 7వదిగా మనం చూస్తే పరిశుద్ధాత్మ మనలను ఆనందంగా ఉంచుతుంది. పరిశుద్ధాత్మ మనల్ని ఎలా ఉంచుతుంది? ఆనందంగా ఉంచుతుంది. చూడండి, దశలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మిమ్మును ప్రభువును పోలి నడుచుకొని ఏమై ఉంటుంది? దేవుని వాక్యం ఏమై ఉంటుందండి? వెలుగై ఉంటుందా లేదా? నా త్రోవకు. అవునా? కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? దేని వైపు చూడాలి? వాక్యము వైపు చూడాలి. ఆ వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి, నేను ఎల్లప్పుడూ కూడా వాక్యము వైపు చూస్తూ దేవుని పోలి నేను నడుచుకుంటాను అని చెప్పి ఏం చేయాలంటే ఆనందముతో, పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చినటువంటి ఆనందముతో దేవునిలో ముందుకి సాగిపోవాలి. హల్లెలూయా. అలాంటి వారముగా ఉండాలి. కానీ ఉపద్రవం వచ్చిందని ఉపద్రవం దగ్గర ఆగిపోకూడదు. సముద్రం దగ్గరికి వెళితే సముద్రం ఎప్పుడూ కూడా ఉప్పొంగుతూ ఉండదు, అది ఎప్పుడు గర్జిస్తూ ఉండదు. ఏం చేస్తుంది? అప్పుడప్పుడు నెమ్మలిస్తూ ఉంటుంది. దానిని చూస్తాం, దీనిని చూస్తాం. నెమ్మదిగా ఉన్నప్పుడు చూస్తాం, అది ఉప్పొంగుచున్నప్పుడు కూడా చూస్తాం. కాబట్టి ఉప్పొంగుచున్నదని చెప్పి భయపడి ఎవరు చూడకుండా వెళ్లకుండా ఉంటున్నారా? ఉండట్లేదు. కనుక ఉపద్రవాలు వస్తున్నాయి అని చెప్పి మనం ఏం చేయకూడదు? ఉపద్రవం వైపే చూస్తూ ఆగిపోకూడదు. తిరిగి మరలా మనకు దేవుడు సహాయము చేస్తారు, దానిలోనే ఆనందాన్ని కూడా ఇస్తారు. అందుకే కదా ఒక మాట ఏమంటారండి? ఒక కీడు ఒక మేలు కొరకే అంటారు. ఒక కీడు మేలు కొరకే. కాబట్టి సామెతల్లో చాలా గొప్ప గొప్ప మాటలు, పెద్దవారు పలికిన మాటలు ఏంటంటే అవి పెద్దల మాట సద్దన్నం మూట అంట. అవునా కాదా? ఇప్పుడు మేము తింటలేదు కదా అని త్రోసివేయొద్దు. దానికి ఉన్నటువంటి శ్రేష్టత దానికే ఉంది. ఒకప్పుడు అది తిన్నవారు చాలా బలంగా కష్టపడ్డారు. ఇప్పుడు టిఫిన్ చేసి ఏమైపోతున్నాం? 1 నిమిషం ఎండలో నిలబడాలంటే నీరు గారిపోతున్నాం. అవునా? కాబట్టి దేన్ని తీసివేయటానికి వీల్లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శక్తి, ఆ బలము పొందుకున్నప్పుడు ఉపద్రవం వైపు మనం చూడము. ఆ శక్తినిచ్చినటువంటి, ఆనందమునిచ్చినటువంటి, గొప్ప ధన్యతనిచ్చినటువంటి దేవుని వైపు మాత్రమే మనము చూస్తాం. హల్లెలూయా. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథములో 13వ అధ్యాయము 13
13వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తల కార్యముల గ్రంథములో ఈ 13వ అధ్యాయంలో మనం చూస్తే అంతియోకియలోనున్న సంఘములో బర్నబా, నీగేర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ మనలను ఏం చేస్తుంది? ఆనందముగా ఉంచుతుంది. ఆనందముగా ఉంచబడటానికి కారణం ఏంటి? ఇక్కడ వీరందరూ కూడానంట ఏం పొందుకున్నారంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేయుచు ఉండగా పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారు. ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు వారికి ఆనందం ఎలా వచ్చిందంటే, ఇక్కడ మనం చూస్తే బర్నబా, నీగేర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలు అక్కడ ఎలా ఉన్నారంట? బోధకులుగా ఉన్నారు. ఇక్కడ వారు ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఇప్పుడు వారికి ఆనందాన్ని కలుగజేసింది. ఏంటి అని మనం చూస్తే, పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలుచుకున్నాను అని. కానీ వారేం చేశారు? ఎవరెవరినో అక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచడని పరిశుద్ధాత్మ శక్తి వారితో ఆనందమే కదా. అంటే వారిలో గలిబిలిపోయింది, అక్కడ ఉన్న సమస్య క్లియర్ అయిపోయింది అనమాట. కాబట్టి ఇప్పుడు వారందరూ కూడా అంతటా వారు ఇప్పుడు ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపారు. దేని కొరకంటే దేవుని పరిచర్య కొరకు. అంతేకాని నేను కూడా దేవుని పని చేస్తాను అంటే బోధకులుగా ఉంటాను, పాస్టర్గా ఉంటాను అని చెప్పి మనంతటకు మనం ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోవటానికి వీళ్ళే. దేవుని పిలుపు ఉండాలి. దేవుని పని చేయాలంటే దేవుని పని కొరకు ప్రత్యేకించబడాలి. అవునా కాదా? నా తర్వాత నా కుమారుడు చేస్తాడంటే కుదరదు. ఒక ప్రత్యేకత కావాలి, ఏర్పాటు కావాలి, దేవుడు పిలుచుకోవాలి కదా, దేవునికి లోబడాలి. ఇదేమీ కాకుండా వంతుల వారిగా వెళ్ళటానికి, అందుకని ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ శక్తి వారిరువురిని ఏర్పాటు చేసుకుని వారిని పంపించినట్లుగా మనకు వాక్యాల్లో తెలియచేయబడుచు ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వారికి అక్కడ ఏం కలిగింది? పరిశుద్ధాత్మ ద్వారా ఆనందము కలిగింది. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 17వ వచనములో దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం దేంతో పోల్చుకోకూడదు? చెప్పాలి. దేంతో పోల్చుకోకూడదు? భోజనముతోనూ పానముతోనూ పోల్చుకోకూడదు. అందుకని ఒకప్పుడైతేనేమో బ్రతకలేక బడి పొంతలు అనేవాళ్ళు. ఇప్పుడు చాలా విషయాలలో ఎవరిని అంటున్నారు తెలుసా? పాస్టర్లు అంటున్నారు. బ్రతకలేక పాస్టర్ పని. చూడండి, దేవుని రాజ్యము దేనితో సంబంధమైంది కాదంట? భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ పరిశుద్ధాత్మ ఎవరిని ఏర్పాటు చేసుకుంటుందో వారిని దేవుడు నడిపిస్తాడు, ఏర్పాటు చేసుకుంటాడు. వారిని ఆయన సేవ నిమిత్తము, పరిచర్య నిమిత్తము వాడుకుంటూ ఉంటారు. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వచ్చే ఆనందమును వారికి దేవుడు కలుగు చేస్తాడు. ఈరోజు ఒక దేవుని బిడ్డగా నీవు ఎదుగుచున్నప్పుడు ఈ పెంతెకోస్తు పండుగ దినం అనగా ఆది అపోస్తలులు పొందుకున్నటువంటి దేవుని ఆత్మను మనం కూడా పొందుకొని ఆత్మతో సత్యముతో దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి.
అంతేకాని మన ఇష్టపూర్వకముగా మనలను మనము హెచ్చించుకుంటూ దేవుని నామాన్ని తగ్గిస్తూ మనం జీవించటానికి వీల్లేదు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను మనం ఏం చేయాలి? ఆరాధించు వారిగా ఉండాలి. దేవుడి చిన్న వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి నా తండ్రి, ఈ రోజునైనా మీరు మాతోనైనా పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోవాలనేది మాకు తెలియచేశారు. పరిశుద్ధాత్మ మా పాపములను ఒప్పింపజేస్తుంది. పరిశుద్ధాత్మ నూతన స్వభావము కలుగజేస్తుంది. పరిశుద్ధాత్మ మాకు బోధిస్తుంది. పరిశుద్ధాత్మ మాకు నిరీక్షణ కలుగజేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని ప్రేమను పంచుతుంది. పరిశుద్ధాత్మ అయ్యా మమ్మలను ఆదరిస్తుంది, మమ్మలను ఆనందంగా ఉంచుతుందని మీరు సెలవిచ్చారు. కనుక ఈరోజునైనా అట్టి కృపా సహాయము అయ్యా మాకందరికీ మీరు దయచేయనట్లుగా మీ కృపలో బలపరచమని, వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా బలవంతులుగా సాగిపోవటకు సహాయము చేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకొని పొందుకొని ఈ నామం మా పరమ తండ్రి. ఆమేన్.